శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించి తిని, ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడును పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. ఈ శ్లోకం యొక్క వివరణ: గుణకర్మ ఆధారంగా నేను 4 వర్ణాలను సృష్టించాను. ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి జాతి భేదం గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ కాలంలో జాతిని బట్టి కర్మ ఉండేది. బ్రాహ్మణ జాతికి చెందిన బ్రాహ్మణుడు బ్రాహ్మణ వృత్తిని స్వీకరించేవాడు. నిజానికి కృష్ణ పరమాత్మ చెప్పాలనుకున్న అంశం ఇది కాదు. కృష్ణ పరమాత్మ చెప్పాలనుకున్నది, నేను కూడా కర్మ చేస్తాను కానీ నన్ను కర్మ బంధించదు అని చెప్పాలనుకున్నాడు. పరమాత్మ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, వేదాలకర్త, వేదాల ద్వారా ధర్మకర్త. అందువల్ల ఎప్పుడూ కర్మ చేస్తూనే ఉంటాడు. కానీ దానిలోని అద్భుతం ఏమిటంటే అంత కర్మ చేసినా అతన్ని ఏమాత్రము కర్మ బంధించదు. అర్జునుడి కర్మ బంధిస్తుంది కాబట్టి కర్మ నుంచి పారిపోవాలనుకుంటున్నాడు. అందువల్ల అర్జున, కర్మ నుంచి పారిపోవాలని చూడకు అని కృష్ణ పరమాత్మ చెప్పాలనుకుంటున్నాడు. అర్జునుడు పుట్టుక వల్ల జాతి క్షత్రియుడు. అంతేకాదు అతను గుణపరంగా కూడా క్షత్రియుడే. అర్జునుని వంటి వారు అడవిలోకి వెళ్ళిన నాయకుడుగా ఉండగలడు. అందువల్ల అతను కర్మను వదలనవసరం కూడా లేదు. కర్మ చేసినా కూడా శాంతియుతంగా ఉండవచ్చు. నేను అనేక కర్మలను చేస్తున్నా కూడా ఒక విషయం అర్థం చేసుకో, ఏమిటంటే నేను ఆ కర్మలకు బద్ధుణ్ణి కాను అని తెలుసుకో. నిర్వికారంగా ఉన్నాను, వాటికి అతీతంగానూ ఉన్నాను అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.